ఆర్యా, ఆర్యా ప్లీజ్ అన్నం తినమ్మా. బామ్మ తినిపిస్తుంది. గ్రాని ఎయిర్పోర్ట్కి వెళ్ళారు కదా శృతి ఆంటీని తీసుకురావడం కోసం. బామ్మొచ్చేసింది, 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 బామ్మొచ్చేసింది. వచ్చేసానుగా. బామ్మ రా కూర్చో. సరే. బామ్మొచ్చేసింది. చూడు ఎవరొచ్చారో. నువ్వు శృతి ఆంటీని దగ్గరికి తీసుకోవా? శృతి ఆంటీ. వచ్చేసాన్రా. ఎలా ఉన్నావు? శృతి ఆంటీ నీ దగ్గరికి వచ్చారుగా. సి శృతి ఆంటీ గిఫ్ట్ తీసుకొచ్చారు. ఎలా ఉన్నారు వదినా? బాగున్నాను. ఇదిగోండి మీకోసమే తీసుకొచ్చా, తీసుకోండి. చూడమ్మా, సిద్ధార్థ్ వెళ్ళిపోయి 6 ఏళ్లయిపోయింది. ఎంతకాలం ఈ వేదన? ఇలా ఎంతకాలమని ఉంటావు? నీకింకా ఎంతో జీవితం ఉంది. మేం కూడా కోరుకుంటున్నాం. జీవితం ఉంది, కానీ ఆంటీ నువ్వు ముందుకు వెళ్ళాలి. నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. కానీ గీని అంటూ ఏమీ మాట్లాడొద్దు, అర్థమైందా? హలో Sis? What a surprise! How is the flight? ఎస్ ఇట్ వాస్ గుడ్. నీ పని ఎలా ఉంది? As usual. కానీ సడన్గా ఏంటి ఇక్కడ నువ్వు? మమ్మీ పిలిచారు, ఏదో మాట్లాడాలంట. నాకు అర్థమైంది ఎందుకు పిలిచిందో. దేనికి? మీ ఇద్దరూ కళ్ళు మూసుకోండి. అరే కళ్ళు మూసుకోండి. పల్లవి, పల్లవి. మమ్మీ పెళ్లి కూతురయ్యింది, మమ్మీ పెళ్లి కూతురయ్యింది, మమ్మీ పెళ్లి కూతురయ్యింది, మమ్మీ పెళ్లి కూతురయ్యింది. కోమల్, కాఫీ టేబుల్ మీద పెట్టి నువ్వు వెళ్ళు. సరే అమ్మా. ఆర్యన్ బాబు, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. శృతి, నేను ఒక పర్పస్ కోసం పిలిచాను. ఆదిత్య నాతో చెప్పాడు. ఆదిత్య నాతో చెప్పింది కరెక్టే. మీ ఇద్దరూ నా మాటను అర్థం చేసుకోండి ప్లీజ్. అర్థం కావట్లేదు మమ్మీ. మీరు చేద్దామనుకుంటున్నది నాకు నచ్చట్లేదు. వనితా మ్యామ్, ప్రిన్సిపాల్ సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు. దేనికి? మీ స్టూడెంట్ ఉన్నాడు కదా సికందర్, తను కోసుకున్నాడు. రండి, త్వరగా రండి. అరే ఓ గాడ్. ఎవరు ముందుకు రావద్దు చెప్తున్నా. హాస్పిటల్కి వెళ్దాం. సికందర్ స్టాప్. నువ్వు దగ్గరికి రాకు, వాడి చేతిలో చాకుంది. సికందర్ రిలాక్స్. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇది సొల్యూషన్ కాదు కదా, మనం మాట్లాడుకుందాం. ఆ ప్రాబ్లానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. సరే, ఆ కత్తి కింద పడే హాస్పిటల్కి వెళ్దాం. ఏం ప్రయోజనం హాస్పిటల్కి వెళ్ళి? అంతా అయిపోయింది. సికందర్, ఏమైందో నాతో చెప్పు. నేను ఫీజు కొంచెం బాకీ పడ్డాను. నన్ను కాలేజీ నుండి తీసేశారు. నా చిన్న చెల్లెలకి క్యాన్సర్, లాస్ట్ స్టేజ్. నేను మొత్తం అమ్మేసి దానికి ట్రీట్మెంట్ ఇస్తున్నా. నేను ఇంకేం చేయగలను? సికందర్, సికందర్, ఇదేనా నీ ప్రాబ్లం? డోంట్ వరీ. నువ్వు నీ చెల్లెని మాత్రం జాగ్రత్తగా చూసుకో. నీ ఫీజుని నా శాలరీలో కడతాను, ఓకే? డోంట్ వరీ. పద, అంతా సరైపోతుంది.
ఆదిత్య నా మాట విను. నేనేం వినను మమ్మీ. నేను యూఎస్కి టికెట్ బుక్ చేసుకున్నాను. నేను బయలుదేరుతున్నాను. ఇకెప్పటికీ రాను. నా మాట ఒక్కసారి విను. నాకు ఎక్కువ టైం లేదు. నేను మిమ్మల్ని వదిలి వెళ్లే ముందు ఇదిగో ఇదొందు కదా ఇదే. ఈ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ ని కాస్త ఆపు. నీకేం కాదు. నువ్వు ఎక్కడికి వెళ్ళవమ్మా. జరిగింది దానికి శిక్ష ఇదే అనుభవించాలా? బంధాలన్నిటినీ వదిలి వెళ్ళిపోవాలా? అదేమీ కాదురా. ఇది కొంచెం ఎక్కువగా ఉంది కదా. అది కాదు బాబు, నా మాట Enough of this drama. My answer is no. And I'm leaving next week. డాడీ డాడీ నిజం చెప్పండి, ఈ రోజు మీకు హాలిడేగా? ఆ? ఏ రోజైతే మీ డాడీకి కేసు ఉండదో అప్పుడే ఆఫ్. టీ తీసుకోండి. ఆ, ఏ రోజు కేసు వస్తుందో ఆ రోజే గాన్. అయితే ఒక పని చేద్దాం. ఇక్కడ ఒక మాల్ ఉంది కదా, మ్. అక్కడ అందులో ఒక సినిమా రిలీజ్ అయ్యింది. అలాగా? ఫాక్స్ ద కింగ్ ఆఫ్ జంగల్. వెళ్దామా? ఊరుకో, అడవిలో రాజు ఫాక్స్ అవ్వడు, సింహం కింగ్. కానీ ఇది కార్టూన్ ఫిల్మ్ వెరైటీ తెలుసా? అయితే మమ్మీని తీసుకెళ్ళు. ఎందుకు? మమ్మీకి భయపడే జంతువులంటే ఇష్టం. వెళ్దాం నాన్నా. చూడమ్మా, కావాలంటే నేను సినిమాకి వస్తాను, కానీ నిద్రపోతా. పర్వాలేదు రండి. లేదు లేదు, కాలింగ్ బెల్ మోగింది, ఎవరొచ్చారు చూడు. సునీల్ కల్కర్, ఉన్నారు. లివా పాటిల్. అరే ఏంటి సర్ప్రైజ్? నువ్వేంటి ఎంత సడన్ గా వచ్చావు? నేనప్పుడు పోలీస్ ట్రైనింగ్ తర్వాత నిన్నిప్పుడే చూస్తున్నాను. సూపర్ ఫిట్ గా ఉన్నావు. ఆ, మనం తీరిగ్గా మాట్లాడుకుందాం. లోపలికి రా, లోపలికి రా. ఆ, గౌరీ వైఫ్. హలో, మీతో కొంచెం త్వరగా మాట్లాడాలి. ఆ, కూర్చో. ప్రైవేట్గా మాట్లాడాలి. బ్రై, బ్రై. అయితే టెర్రస్ రా. అమ్మా, ఈవిడెవరు? ఈవిడ మీ డాడీకి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. నేను ఇంటెలిజెన్స్ నేమే యూజ్ చేస్తాను. గుడ్. కానీ నాకు విషయం చెప్పు, ఎన్నేళ్ల తర్వాత నన్ను కలవడానికి కారణం? ఇది చూడండి, ఇది వినీతా కపూర్, ఇండియాలో టాప్ 10 వెపన్ డిజైనర్ ఎక్స్పర్ట్. కొద్ది రోజుల నుంచి కనపట్లేదు. మా అనుమానం ఎవరో తెలియని వాళ్ళకి వెపన్ డిజైన్ షేర్ చేస్తున్నారని. కానీ మేము వెపన్స్ ని డిజైన్ చేయం, మేము వాటిని ఇంపోర్ట్ చేస్తాం. చేసేవాళ్ళు, కానీ దాన్ని మేమే డెవలప్ చేస్తాం. మా ఆకర్స్ పై మాకు మెసేజ్ ఇచ్చారు డిజైన్ షేర్ చేస్తున్నారని. మా అనుమానం కూడా అదే. ఇంకో విషయం ఏంటంటే ఈ డిజైన్ ని ఈవిడ ద్వారా షేర్ చేయబడింది. వెపన్ డిజైన్ అంటే ఏంటి? వెపన్ మీన్స్ ఆటోమేటిక్ రైఫిల్ డిజైన్ విచ్ ఆర్ బెటర్ దెన్ ఎనీ AK-56. ఓకే, సాల్యూట్, వి మేక్ ఇన్ ఇండియా. కానీ నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. ఈవిడ ఈ డిజైన్ ని మన శత్రువులకు ఎందుకు ఇచ్చింది అని. నాకు తెలుసు. ఇతను సికందర్ అన్సారీ. హ్మ్. మా అనుమానం వినీతా కపూర్ని ఇతనే హనీ ట్రాప్ చేశాడని. ఈ ఫోటో చూడండి. ఈ ఫోటో మాకు వినీతా సోషల్ మీడియా అకౌంట్ నుంచి దొరికింది. తర్వాత వినీతా గాయపడిన ఒక రోజుకి ముందు వినీతా గవర్నమెంట్ కాపీటీన్ నుంచి మొత్తం డిజైన్ ని కాపీ చేసింది. ఈ సికందర్ గురించి వివరాలు ఉన్నాయి. అక్కడికి ఫోర్స్ పంపొచ్చు కదా. హా, కానీ ఇప్పుడు అతను లేడు ఇక్కడ. కానీ ఎవరో ఒకరు అక్కడ ఉంటారుగా, వాళ్ళు అతన్ని చూసుండొచ్చు. ఒక విషయం అర్థం కావడం లేదు. ఈవిడ ఇంత సీక్రెట్ మిషన్ హ్యాండిల్ చేస్తోందంటే ఇంటెలిజెన్స్ దృష్టి ఈమె పైన ఉండే ఉంటుంది. ఎందుకని ఒక్క గాడిద కూడా అప్రమత్తంగా లేడు? గాడిదలు కాదు, ఆ తెలివిన గాడిద నేనే. అర్థమైంది. సో నీ జాబు ప్రమాదంలో పడింది. ఏం చేయగలము? నన్నేం చేయమంటావు చెప్పు. వినీతా ఓల్డ్ టైప్ ఫోటోస్ ఫైనల్ డిజైన్ ని కాపీ చేసింది. అండ్ మన సోర్సెస్ ప్రకారం పొరుగు దేశాల వాళ్ళకి కేవలం ఫోటో టైప్ మాత్రమే దొరికింది, ఫైనల్ డిజైన్ కాదు. కానీ ఫైనల్ డిజైన్ కాపీ చేయడం జరిగింది. అదంతా లీక్ అయిపోయింది. ఇందులో నేనేం చేయాలి? మీరు ఆ పెన్ డ్రైవ్ వెతకాలి, దానిలోనే వినీతా కాపీ చేసింది. ఓకే, నా టీంని పంపించేస్తాను. వద్దు, మీరేం చేయబోతున్నారో ఏం చేస్తున్నారో మీ టీంకి తెలియడానికి వీల్లేదు.
నీ ఉద్దేశం? నా ఉద్దేశం ఏంటంటే మీరు పెన్ డ్రైవ్ తీసుకున్నప్పుడు మీ ప్రొఫెసర్ మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. పాసిబుల్ కాదు. నేను ఇంతవరకు నా టీం దగ్గర ఏది దాచలేదు. పాసిబుల్ కాదు, కానీ అనుకుంటే చేయొచ్చు. దాయక తప్పదు. సునీల్ ఎలాగైనా ట్రై చేస్తాడు. ఒకవేళ హనీ ట్రాప్ విషయం లీక్ అయి ఉంటే మన దేశ పరువు గంగలో కలిసిపోతుంది. మ్మ్. సార్ చెప్పండి. నా పేరు ఖాన్, ముంబై పోలీస్. మమ్మీ గురించి ఏమైనా తెలిసిందా? మాకు మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి కాస్త. 5 సంవత్సరాలు మా అమ్మగారు మిస్ అయ్యి, కానీ మళ్ళీ మీరు ఆ బేసిక్ క్వశ్చన్ అడుగుతున్నారు. నేను మళ్ళీ మీకు సమాధానం చెప్పాను. సరే కూల్ అవ్వండి. ఇప్పుడు మీ మమ్మీ మిస్సింగ్ కేసు మా చేతికి వచ్చింది, అంటే ఎస్ఐటికి. మరి ఎంక్వైరీ చేయాల్సిందే కదా. మీరు అడగండి. ఈమెవరు? తన నా వదిన. షీఈ్ మై ఎల్డర్ బ్రదర్స్ వీడియో. సారీ. మీరు చెప్పండి. పోయిన మండే అత్తయ్య అంబాలా వెళ్ళాలి సెమినార్ కోసం. ప్రతి నెల ఇలా వెళ్తూ ఉంటారు, కానీ ఈసారి ఆవిడ కొంచెం డిఫరెంట్గా మాట్లాడారు. అప్పుడేమో రాజా రాణి. పల్లవి, బామ్మొచ్చేసింది, బామ్మొచ్చేసింది. దీన్ని ఉంచుకో, ఇవేంటండి? ఉంచుకో, పనికొస్తుంది. పనికి రావడం దేనికండి? అని అన్ని జాగ్రత్తగా చూసుకో. మీరెందుకని ఇలా మాట్లాడుతున్నారా ఆంటీ? అసలు ఏమైంది? మీరెందుకని ఇలా మాట్లాడిస్తున్నారు? వాణ్ణి జాగ్రత్తగా చూసుకో. అప్పట్నుంచి ఏ ఫోను రాలేదు. తర్వాత ఆ నెంబర్ ఏమో స్విచ్ ఆఫ్ అయిపోయింది. వినిత గారు మిస్ అయింది మండే, కానీ మీరు కంప్లైంట్ ఇచ్చింది ఫ్రైడే. అది ఎందుకని? అదేంటంటే మా కూతురి ఫోన్లో అమ్మగారు సెల్ఫీస్ ఉన్నాయి. ఇంకా శృతి ఆ సెల్ఫీస్ని నాకు ఫార్వర్డ్ చేసింది. ఇదిగోండి పిక్చర్, ఇదిగోండి. సంగ్రా, ఈ ఫోటోలు నీ మొబైల్కి పంపించుకో. అయితే మీ చెల్లెలు ఎక్కడున్నారు? తను బెంగళూరులో ఉంది. పొద్దున వచ్చేస్తుంది. ఇంతకుముందు కూడా లేదని జరిగిందా? నేను యాక్చువల్గా యూఎస్లో ఉంటాను, కానీ తనకే అని తెలుసు. కానీ అమ్మకి ఏంటంటే నేను చెప్పింది నచ్చదు. ఆవిడ చెప్తూ ఉంటుంది. ఐ డోంట్ నో వై. ఒక ప్రొఫెసర్ ప్రాణానికి ప్రమాదమా? కాలేజీలో ఏదైనా ప్రాబ్లం ఉందా? లేదు, అలాంటిది ఏమీ అయ్యుండదు. కానీ గత కొన్ని నెలలుగా అత్తయ్య రాత్రుల్లో కాలేజీలోనే ఉండేవారు. బహుశా ఏదో రీసెర్చ్ జరుగుతుందనుకుంటా. ఈ అంబాలాకి ఎలా వెళ్ళారు? ఫ్లైట్ సార్. టికెట్ నేనే తీశాను. కాపీ ఉందా? మొబైల్లో ఉంది. మీ అమ్మగారు యూస్ చేసే కంప్యూటర్? ఆవిడ ల్యాప్టాప్ యూస్ చేస్తారు. లోపల ఉంది, నేను తీసుకొస్తాను. ఒక్క నిమిషం. హర్ష, సార్. తనతో పాటు వెళ్ళు. పదండి. చెప్పండి సార్. ఏంటి? పోలీస్. వస్తున్నాను సార్. చెప్పండి సార్, ఏంటి విషయం? నేను ఒక అబ్బాయిని వెతుకుతున్నాను. ఈ ఏరియాలో ఎక్కడైనా చూసారా? అవును సార్, అతను ఇక్కడే ఉండేవాడు. రెంట్ కూడా ఇవ్వకుండా పారిపోయాడు. ఎవరితో ఉండేవాడు? ఒక అమ్మాయి అతనితోనే ఉండేది. ఆమె తన చెల్లెని చెప్పాడు, కానీ తను చూస్తే చెల్లెనిపించేది కాదు. ఈవిడేనా? సార్, ఈవిడ కూడా వచ్చింది. అలాగా? ఎప్పుడు? అయ్యుంటది సార్ 15 రోజులు. వచ్చినప్పుడు బాగానే ఉంది. వెళ్ళేటప్పుడు ఏదో ఆందోళన పడుతూ వెళ్ళింది. కళ్ళు నెత్తిమే పెట్టుకొని వెళ్తున్నావా? ఏమైంది? దేనికి అంతలో అరుస్తున్నావు? ఎవరవడి? కాలేజీలో టీచర్లే. దానికి ఇక్కడేం పని? చదివించడానికే వచ్చింది. చూడండి సార్, నేను అంత అమాయకురాల్ని కాదు. ఇక్కడ టీచరు పాఠాలు నేర్పడానికి రాలేదని. మరి అతని చెల్లెలు? ఆమె ఆయనతో బయటకు వచ్చేదే కాదు. అడిగినప్పుడు చెప్పింది నా ఆరోగ్యం బాగుండటం లేదని. చూడ్డానికి ఎలా అనిపించేది? నా వద్ద ఫోటో ఉంది, చూపించమంటారా? ఓహ్, పర్వాలేదే. వెరీ గుడ్. అవును సార్, నాకేమైనా అనుమానం వస్తే ఫోటోగ్రాఫర్ అయిపోతాను. అలాగా? చూపించండి. ఎనీ ప్రోగ్రెస్? నువ్వు చెప్పిన హనీ ట్రాప్ కరెక్టే. ఆ వనిత సికందర్ ఉన్న చోటుకి వెళ్ళింది, కానీ బయటకు వచ్చినప్పుడు టెన్షన్గా ఉందట. ఆమె ఎందుకంత టెన్షన్గా ఉందో నువ్వు ఊహించావా? కానీ అక్కడ ఇంకో అమ్మాయి కూడా ఉండేదట. తనెవరో తెలుసా?
లేదు కానీ ఈ అమ్మాయి స్లీపర్ సెల్స్ అయి ఉంటుందేమో. నేను చెక్ చేస్తాను. ఒక నిమిషం చెప్పు ఖాన్. సార్ మేము వినీత గారి ఇంటికి వెళ్ళాం ఎంక్వైరీ చేయడానికని. సార్ ఆవిడ సోమవారమే అంబాలే వెళ్ళిండాల్సింది కదా. కానీ ఫ్లైట్ ఎక్కలేదు. కానీ సార్ అంబాలా నుంచి పిక్ అయితే సెండ్ అయింది. ఎవరికి? తన కూతురికి బెంగళూరులో ఉంటుంది కదా ఆ అమ్మాయికి. మిగతా రిపోర్ట్లు? సార్ ఆవిడ ఫోన్ మండే 3:30 గంటలకి ఆఫ్ అయింది. కానీ వెడ్నెస్డే కాసేపు ఆన్ అయింది, మళ్ళీ పూర్తిగా ఇంకా స్విచ్ ఆఫ్ సార్. దీని అర్థం టీం పంపాకే ఆమె తన ఫోన్ ఆన్ చేసింది. కానీ సార్ ఫ్యామిలీ ఏం చెప్తుందంటే తను భయపడిందని. అంటే ఏంటంటే తనకి ఏదో జరగబోతుందని భయపడిందని. ఏంటది? అదేంటో మనం తెలుసుకుందాం సార్. కానీ సార్ నాకేమనిపిస్తుంది ఫ్యామిలీలోనే ఏదో ప్రాబ్లం ఉందని. వదిన మీతో పాటు ఉన్నారా? వదిన గారు నమస్తే. నమస్తే వదినా, నేను సంగ్రామ్ని. వదిన గారికి దగ్గుంటే ఎలా పలకరిస్తారు చెప్పు? సార్ ఇప్పుడు మేము కాలేజ్కి వెళ్తున్నాం, చూద్దాం అక్కడ ఏమైనా దొరుకుతాయని. వెళ్ళండి వెళ్ళండి, ఏదైనా దొరకచ్చు. ఒక్క నిమిషం వదిన, దగ్గుకి టానిక్ తీసుకోండి. ఆ టానిక్ పేరు ఏంటంటే ఓకే ఓకే, అలాగే అలాగే, ఓకే ఓకే, బాయ్ బాయ్ బాయ్. కట్ చేసేసాడు. ఇట్స్ ఓకే సార్. నేను కాలేజ్కి వెళ్ళాలి. నేను ఇప్పుడు కాలేజ్కి వెళ్ళాలి. నేనే డ్రాప్ చేస్తాను. వద్దొద్దు, నువ్వు నాతో ఉన్నావని తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. నేను నా టీము అమలా టీంతో కలిసి ఆ వనిత ఎక్కడుందో చెక్ చేస్తాం. అలాగే. సికందర్తో పాటు ఆ లేడీ ఉండుండొచ్చు. ఓకే. తన దగ్గరే పెన్ డ్రైవ్ ఉంది. సో వాళ్ళని పట్టుకునే ముందు మనం ఆ పెన్ డ్రైవ్ని ఎక్కడుందో తెలుసుకొని తీరాలి. ఓకేనా? సరే, టేక్ ఓకే. కేర్, టేక్ కేర్. యా.